హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు thumbnail చూసి షాక్ అయ్యి ఉంటారు. సో మిరాయి మూవీ ఇంకా థియేటర్లోకి రిలీజ్ కాలేదు, ఈడేంట్రా ఇప్పుడే ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ మూవీ కాకుండా ఇంకా ఈరోజు రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నీ కూడా మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 మీషా మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనకైతే మలయాళంలో వచ్చేసి మనకు మనోరమాక్స్ అనే ఛానల్లో అయితే మనకి ఈ మూవీ అయితే మనకు రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు మలయాళంలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మనోరమాక్స్ అనే ఛానల్లో వచ్చేసి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ర్యాంపో ఇన్ లవ్ మూవీ. సో ఈ మూవీ మనకు తెలుగు నుంచి వచ్చింది. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని నేను అన్నట్టే మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12న అయితే జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 4 డిడ్ యూ వాంట్ ఏ పార్ట్నర్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కూడా మనకి సెప్టెంబర్ 12న అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకైతే తమన్నా గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకు తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 5 పరదా మూవీ. సో ఈ మూవీ యాక్చువల్గా మనకు సెప్టెంబర్ 20న అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మనకు ఈ మూవీని ముందుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 12న అయితే మనకి పరదా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 6 సయ్యారా మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 12న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది, కానీ ఒక హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ సయ్యారా మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సయ్యారా మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మీకు హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే వాచ్ చేయండి. నెంబర్ 7 కూలీ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 11న అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీలో రజనీకాంత్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. ఒక హిందీ లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని తెలుగు, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 8 బిలియనర్ బంకర్ మూవీ. సో ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 19th నుంచి అయితే మిలియనర్ బంకర్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 ది సర్ఫేస్ మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగులో డబ్ చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కావడానికి అయితే మధ్య సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే లయన్స్ కిడ్ ప్లే అనే ఓటీటీ ఛానల్లో వచ్చేసి మనకైతే ది సర్ఫేస్ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 జెన్విల్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో వెబ్ సిరీస్ని మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 17th నుంచి అయితే పక్కాగా అయితే జెన్విల్ వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ది ట్రయల్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 2 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సీజన్ 1 వచ్చేసి మనకు ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19th నుంచి ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 అలిసన్ ఇన్ బార్డర్‌ల్యాండ్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 3 రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 25th నుంచి అలిసన్ బార్డర్‌ల్యాండ్ సీజన్ 3 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26th నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో కొత్తలోక చాప్టర్ 1 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26th నుంచి అయితే మనకు తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగులో మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. తెలుగులో కూడా మనకి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. నార్మల్ యూట్యూబర్ అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఏకంగా థియేటర్ 20 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఇంకా ఈ మూవీకి హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో ఈ రోజు నుంచి పడకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజు చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయితే అవుతున్నాయి. సో అయినా మనకి ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. సో మౌలి గారు హీరోగా యాక్ట్ చేసిన మౌలి వచ్చి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయింది. అందుకే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 మద్రాసి మూవీ. సో మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ
మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచెల్సి మనకి ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళొచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచెల్లి అయితే పక్కాగా అయితే మద్రాసి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మద్రాసి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు అక్టోబర్ 3వ తారీఖునే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 ఘాటే మూవీ. సో మూవీలో అనుష్క శెట్టి గారు అయితే హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్స్‌లో మనకు ఫ్లాప్‌గా అయితే నిలిచింది. అయితే మూవీ ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీ కూడా మనకైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచెల్లి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయితే అయింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అనుష్క శెట్టి గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఘాటి మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచెల్లి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు సో చాలామంది థియేటర్‌కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 మోస్ట్ యాంటిసిపేటెడ్ జూనియర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో పోయిన వీడియోలో నేను చెప్పాను. సో ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యేటట్టు అయితే కనబడట్లేదని. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మూవీ అయితే మనకు సెప్టెంబర్ 12న కూడా మనకైతే మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ జూనియర్ మూవీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సో ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. సో ఎందుకు ఈ కారణంతో ఈ మూవీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నాను అని వాళ్ళైతే ఎటువంటి రీజన్స్ కూడా మనకైతే ఇవ్వట్లేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈసారి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నెంబర్ 18 మహోతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. థియేట్రికల్ రన్ అయితే సక్సెస్ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఏకంగా 300 కోట్లు వెలికిచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ నుంచి ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లోనే రిలీజ్ అయితే అవుతే సో ఒకవేళ రిలీజ్ కాకపోతే మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 డేట్స్ అనేవి లాక్ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ 3rd. సో 2 డేట్స్‌లో ఏదో ఒక డేట్‌ని అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 మిరాయ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజ సజ్జా గారు అయితే యాక్ట్ చేశారు అండ్ విలన్‌గా వచ్చేసి మనకు మంచు మనోజ్ అన్న గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే ఈ రోజు అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ మూవీ రివ్యూ వీడియో కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో తప్పకుండా అయితే రివ్యూ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకు ఇంకా ఈ మూవీ డేట్ అనేది చాలా పెద్దగా తర్వాత 2 మంత్స్ తర్వాత రిలీజ్ అయితే అవుతుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మనకి ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 3rd నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మిరాయ్ మూవీని ఎంతమంది థియేటర్‌కి వెళ్ళి చూస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ 19 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజే థియేటర్‌లో రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా మీకు ఓటీటీ రిలీజ్ డేట్ తొందరగా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో తొందరగా ఓటీటీ రిలీజ్ డేట్ కావాలనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది.